శ్రీ గురుచరిత్ర అధ్యాయం 37. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. సిద్ధయోగి ఇలా చెప్పారు. నామధారక, శ్రీగురుడు ఒక సద్బ్రాహ్మణుడికి గృహస్థాశ్రమ ధర్మాలు ఈ విధంగా చెప్పారు. మానవులు 3 కాలాలలోనూ ఆసనంపై కూర్చుని ప్రతిరోజు తప్పకుండా భగవంతుని పూజించాలి. అందుకు అవకాశం లేకపోతే ఉదయం షోడశోపచార పూజ, మధ్యాహ్నం పంచోపచార పూజ, సాయంత్రం నీరాజనమైనా సమర్పించాలి. అందుకోసం ప్రతివారు తమ ఇంట మంచి గంధము, నెయ్యి, జింక చర్మము ఉంచుకోవాలి. మానవ జన్మ లభించి కూడా భగవంతుని పూజించని వారికి నరకం ప్రాప్తిస్తుంది. అటు తర్వాత కూడా మానవ జన్మ రావటం కష్టం. అన్నింటిలోకి గురుపూజ శ్రేష్టమైనది. అందువలన త్రిమూర్తులు సంతోషిస్తారు. కానీ కలియుగంలో మానవులకు గురువు యందు ఆయన భగవంతుడు అనేటువంటి భావం కలిగించటం కష్టం. అందువలన మందబుద్ధులను అనుగ్రహించటానికి భగవంతుడు సాలగ్రామము, బాణలింగము రూపాలను ధరించారు. కనుక వాటిని పూజించటం వలన సర్వపాపాలు నశిస్తాయి. అగ్ని, జలము, సూర్యుడు, గోవు, సద్బ్రాహ్మణుడు వీటిలో భగవంతుణ్ణి భావించి పూజించుకోవచ్చు. అన్నింటికంటే మానసిక పూజ శ్రేష్టము. మధ్యములకు మండలంలో పూజ, అధములకు విగ్రహారాధన అవసరం. భక్తితో పూజించగలిగితే రాయి, చెక్క కూడా దేవుడై అభీష్టాల్ని ప్రసాదించగలవు. పీట మీద కూర్చుని శ్రద్ధగా సంకల్పము, ప్రాణాయామము చేసి పూజా ద్రవ్యాలను సిద్ధంగా పెట్టుకుని వాటిని ప్రోక్షించాలి. తరువాత ఎదుట సింహాసనం మీద ఇష్టదేవత విగ్రహం నుంచి దానికి కుడివైపున శంఖము, ఎడమవైపున గంట ఉంచి దేవుని మీదనున్నటువంటి నిర్మాల్యం మొత్తాన్ని తొలగించి దీపాన్ని వెలిగించుకోవాలి. మొదట గణపతిని పూజించి గురువును స్మరించి తరువాత పీఠాన్ని, ద్వారపాలకులను పూజించుకోవాలి. తరువాత ఇష్టదేవతను మన హృదయంలో భావించి దానిని మన ఎదురుగా ఉన్నటువంటి విగ్రహంలోకి ఆహ్వానించుకుని సాక్షాత్తు భగవంతుడే మన ఎదురుగా ఉండి మన పూజను గ్రహిస్తున్నారు అని చెప్పి దృఢంగా గుర్తుంచుకోవాలి. ఆయనకు 16 ఉపచారాలతో పూజ చేయాలి. పూజకు తెల్లని పువ్వులు శ్రేష్టము, పసుపు, ఎరుపు రంగు పువ్వులు మధ్యమం, ఇక నల్లనివి, ఇతర రంగు పువ్వులు అధమం. ఉదయమే అపవిత్ర పవిత్రోవ అనేటువంటి శ్లోకాన్ని చదువుకుని గురువును, కులదైవాన్ని స్మరించుకుని మానసిక స్నానం అంటారు దానిని. అదేవిధంగా భగవంతుని పాదాలకు పుష్పాంజలి సమర్పించి ప్రదక్షిణము, సాష్టాంగ నమస్కారము చేసుకోవాలి. తల్లిదండ్రులు, గురువులు, సద్బ్రాహ్మణులకు కూడా అలాగే నమస్కరించాలి. తల్లిదండ్రులు, పూజ్యులు, పెద్దలను చూచినప్పుడు వారి వద్దకు వెళ్లి వారి పాదాలకు నమస్కరించాలి. గురువు యొక్క కుడి పాదాన్ని మన కుడి చేతితోనూ, వారి యొక్క ఎడమ పాదాన్ని మన ఎడమ చేతితోనూ స్పృశించి సాష్టాంగ నమస్కారం చేసుకోవాలి. తర్వాత వారి యొక్క మోకాల నుండి పాదం వరకు స్పృశించాలి. తల్లి, తండ్రి, గురువు, పోషకుడు, భయహర్త, అన్నదాత, సవత తల్లి, పురోహితుడు, పెద్దన్న, తల్లిదండ్రుల యొక్క సోదరులు, జ్ఞాన వృద్ధులు వీరందరినీ కూడా గురువుతో సమానంగా నమస్కరించుకోవాలి. అజ్ఞానులు, తమకంటే చిన్నవారు, స్నానం చేస్తున్నవారు, సమిధలు మొదలైనటువంటి పూజా ద్రవ్యాల్ని తెస్తున్నటువంటి వారు, హోమం చేస్తున్నవారు, ధనగర్వులు, కోపించిన వారు, మూర్ఖులు, శవము వీరికి ఎట్టి పరిస్థితుల్లోనూ నమస్కరించకూడదు. ఒక చేత్తో ఎవ్వరికి నమస్కారం చెప్పకూడదు. ఇక గృహస్థుల ఇండ్లలో కత్తి, తిరుగలి, రోకలి, నిప్పు, నీరు, చీపురు వాడటం వలన జరిగేటువంటి పాపాన్ని పోగొట్టుకోవడానికి వండుకున్న పదార్థాన్ని మొదట దేవతలకు, పితరులకు, సర్వజీవులకు, ఋషులకు, అతిథులకు సమర్పించుకొని మిగిలినది మహాప్రసాదం అనేటువంటి భావంతో భుజించాలి. దీన్నే వైశ్వదేవము అంటారు. అతిథులను, కులగోత్రాలను పట్టించుకోకుండా భగవత్ స్వరూపులుగా తలచి భోజనం పెట్టాలి. కారణం వారు సాక్షాత్తు సద్గురు రూపులే. అతిథికి కాళ్లు కడిగితే పితృదేవతలు, భోజనం పెడితే త్రిమూర్తులు సంతోషిస్తారు. అతిథికి భిక్ష కోసం వచ్చినటువంటి బ్రహ్మచారికి వైశ్వదేవము నైవేద్యము అవ్వకుండా కూడా తప్పకుండా భిక్షను ఇవ్వాలి. భోజనం వడ్డించే చోట నీటితో అలికి ముగ్గు పెట్టి దేవతలను ఆహ్వానించి ఆకు వేసి వడ్డించాలి. అతిథుల భక్తిన భోజనం అస్సలు చేయకూడదు. మొదట కుడి ప్రక్కన నేల మీద చిత్రగుప్తునికి బలిగా కొంచెం అన్నాన్ని ఉంచి ఆ తర్వాత భోజనం చేయాలి. భోజనం చేస్తున్నటువంటి చైతన్యము, తాను తినేటువంటి అన్నం కూడా భగవంతుని రూపాలు అనేటువంటి భావంతో భోజనం చేయాలి. కుక్కను, రజస్వలను, ఎట్టి ధర్మము పాటించినటువంటి వారిని చూస్తూ అస్సలు భోజనం చేయకూడదు. భోజనం అయ్యాక అగస్త్య మహర్షిని, కుంభకర్ణుని, బడవాగ్నిని స్మరించుకుంటే జీర్ణ శక్తి ఖచ్చితంగా వృద్ధవుతుంది. సాయంకాలం పురాణాలు, సద్గ్రంథాలు పెద్దల వలన తప్పకుండా వినాలి. ఇక సూర్యాస్తమయ సమయం అప్పుడు సంధ్యావందనము, హోమము చేసి గురువునకు నమస్కరించుకోవాలి. రాత్రిపూట తేలికగా భోజనం చేసి కాసేపు సద్గ్రంథాల్ని చదువుకొని తర్వాత తాను ఆ రోజంతా చేసినటువంటి సత్కర్మలన్నింటినీ కూడా భగవంతుని ప్రీతి కోసం అని చెప్పి సమర్పించి నమస్కరించుకోవాలి. ఇక ఉత్తరానికి తలపెట్టుకుని నిద్రించకూడదు. ఇక నుంచి నీవిటువంటి ధర్మాల్ని ఆచరిస్తూ ఇతరుల ఇండ్లలో ఆపద్ధర్మంగా తప్ప ఎన్నడూ భోజనం చేయకుండా నీ ఆచారాన్ని పాటించుకో. అందువలన ఇహంలోనూ పరంలోనూ ఉత్తమ శ్రేయస్సు కలుగుతుంది అని చెప్పి శ్రీగురుడు ఆ సద్బ్రాహ్మణుడికి చెప్పారట. ఆ బ్రాహ్మణ దంపతులు గురుదేవులు వారికి నమస్కరించుకొని తమ ఇంటికి వెళ్లిపోవడం జరిగింది. శ్రీ దత్తాయ గురువే నమః, శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వత్యే నమః. సర్వం దత్తాత్రేయ స్వామి వారి పాదారవిందార్పణమస్తు.